హాయ్ ఫ్రెండ్స్, సమాజంలో ఇప్పుడు పాతకాలంలో లాగా కాకుండా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకు మంచి విద్య చెప్పించాలని చాలా వరకు తల్లిదండ్రులు పోరాడుతున్నారు. పాతకాలంలో అబ్బాయికి చదువు చెప్పించి అమ్మాయి పనులకు పంపించి నువ్వు ఏ రోజైనా నువ్వు వేరే ఇంటికి పోతావు కదమ్మా, నీకు చదువేందుకు, నీకు మినిమం మనకేదో 5వ క్లాస్ వరకు చదువుకుంటే చాలే అని చెప్పేసి చేసే పరిస్థితులు ఉండేవి పాతకాలంలో. ఇప్పుడు మన వాళ్ళంతా మన అమ్మాయిలు మనకు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో, సివిల్ సర్వీస్లో ఎన్నెన్నో గొప్ప గొప్ప పదవుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నా కూడా అమ్మాయి పెళ్లి చేయాలంటే ఆమె చదువు కోసం పెట్టిన ఖర్చు కంటే ఎన్నో రెట్లు పెళ్ళికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పెళ్లి కొడుకు వాళ్ళు ఘనంగా పెళ్లి చేయాలంటారు. అంతకుముందు ఏం ఘనంగా వాళ్ళు బ్రతకపోయినా పెళ్లి రోజు మాత్రం వాళ్ళ స్తోమతకు తగ్గ ఘనంగా బ్రతకాలంటారు, చేయాలంటారు. కట్టకానుకలు ఎంత చదువు చదివి ఎంత ఉద్యోగం చేస్తున్నా కూడా, ఆమె జీతం వస్తున్నా కూడా కట్టకానుకల్లో మళ్ళా తగ్గరు. కోట్ల రూపాయలు బంగారం. మరి ఏ రకంగా ఇది మన సాంప్రదాయమో లేకపోతే ఏం చెబుతారో దీన్ని చూసి మనం గర్వపడాలా, సిగ్గుపడాలా? చాలామంది మన సాంప్రదాయం గురించి మన సాంప్రదాయాల ముందు వాడెవడు వాడు ముస్లిమోడు కానీ అటోడు ఇంగ్లీషోడు కానీ ప్రపంచ దేశాల్లో ఏది కూడా సాటి రాదు, మనం పోటుగాళ్ళమని మనం చెప్తుంటాం. పెద్ద పెద్ద ప్రవచనాలు. ఏంటిది? కట్నము మనకు ఇవ్వటము, తీసుకోవటం నేరము. విచ్చలవిడిగా కోట్లు 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 ఇస్తున్నారు. అంతులేని అవినీతి అక్కడ ఉంది. మరి రెండోది ఇచ్చి ఇంత చేసిన అమ్మాయిని అత్తింటి వారు జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారన్న గ్యారంటీ కూడా లేని రోజులు అయిపోయినాయి ఇప్పుడు. సో అంటే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, సమాజంలో మీరు మోడర్న్గా ఎంత మారినా, మీరు జైపూర్లో వెళ్ళి లేకపోతే దుబాయ్లో మీరు పెళ్ళిళ్ళు చేసినా, మీ బుద్ధులు మారినంత వరకు మీరు ఈ అమ్మాయిల పట్ల, కోడళ్ళ పట్ల మీ బుద్ధులు మారినంత వరకు మీ బిడ్డలు ఒకలాగా చూస్తారు, కోడళ్ళు ఒకలాగా చూస్తారు. సో అది కూడా ఇందులో ప్రధాన